అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వారికి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయంలో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఇతి బాధలు తొలగుతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరంను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము వంటి స్తోత్రాలతో ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలకు వెళ్ళి పూజ చేయాలి. ఇంకా అరగొండ, పొన్నూరు, కస్తపురం, గండి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసే వారికి సుఖ సంతోషాలు లభిస్తాయి.